హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ టాక్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నుంచి నేను మాల్గుడి కథల నుంచి ఒక్కొక్క వీడియో రిలీజ్ చేయబోతున్నాను. ఈరోజు నేను రిలీజ్ చేయబోయే స్టోరీ జ్యోతిష్కుడి జీవితంలో ఒకరోజు. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అతను చెట్టు కింద కూర్చొని తన సరంజామాను తీసి సర్దాడు. సరంజామా అంటే ఓ 12 గవ్వలు, చతురస్రాకారంలో ఏవేవో జాతకం గీతలు గీచిన గుడ్డ, ఒక నోట్బుక్, తాళపత్రాల కట్ట. అతని నుదిటి మీద విభూది, కుంకుమ ఉన్నాయి. అతని కళ్ళల్లో క్లయింట్ల కోసం నిత్యం వెతుక్కుంటూ చూడడం వల్ల కలిగే కాంతి ఉంది. అయితే అమాయకులైన అతని క్లయింట్ల మాత్రం అది జ్ఞానంతో వచ్చిందని, జోస్యం చెప్పడానికి సంకేతించే వెలుగని నమ్ముతారనుకోండి. అసలు అటూ ఇటూ నల్లటి సైడ్ బర్న్, రంగులద్దిన నుదురు మధ్య ఉన్న కళ్ళు ఇతనికే కాదు, ఏ వెర్రి వెధవకైనా మెరుస్తాయి. దీనికి పరాకాష్ఠగా అతను తలకు కాషాయ రంగు తలపాగా చుట్టుకున్నాడు. ఈ రంగు మహత్తు చెప్పలేనిది. తుమ్మెదలు రంగురంగుల పువ్వులకు ఆకర్షింపబడ్డట్టే ప్రజలు అతని పట్ల ఆకర్షితులవుతారు. టౌన్ హాల్ పార్కుకు దారి తీసే రోడ్డులో చుట్టూ పరుచుకున్న చింత చెట్టు కొమ్మల కింద అతను కూర్చున్నాడు. అదో ప్రత్యేకమైన ప్రదేశం. ఉదయం నుంచి రాత్రి వరకు ఆ ఇరుకు వీధి వచ్చే జనం, వెళ్ళే జనంతో సందడిగా ఉంటుంది. దారి పొడుగునా అనేక రకాల వర్తకులుంటారు. మందులమ్మేవాళ్ళు, దొంగిలించిన సామాన్లు అమ్మేవాళ్ళు, మంత్రగాళ్ళు, ఇక అందరికంటే చెప్పుకోవలసిన వాడు చౌక వస్త్రాలను వేలం వేసే వ్యక్తి. అతను చేసే గోల ఊరంతటినీ ఆకర్షించే స్థాయిలో ఉంటుంది. అతని పక్కనే వేయించిన శనగపప్పు అమ్ముకునే వ్యక్తి ఉంటాడు. అతను కూడా అరుస్తూనే ఉంటాడు. అతను తన కొట్లోని సరుకులకు రోజుకో పేరు ఇస్తూ ఉంటాడు. ఒకరోజు బాంబే ఐస్ క్రీమ్ అని, మరొక రోజు ఢిల్లీ ఆల్మండ్ అని, మూడో రోజు రాజావారి చౌలూరించేదని, ఇలా రోజుకో పేరు. జనం అతని చుట్టూ మూగుతూనే ఉంటారు. వీరిలో చాలామంది జ్యోతిష్కుడి వద్ద కూడా ఆగుతారు. సమీపంలో ఉన్న వేరుశనగ పొట్టుతో రగిలించిన పొయ్యి ఇచ్చే వెలుగులో జ్యోతిష్కుడు పనిచేస్తూ ఉంటాడు. ఈ ప్రాంతంలోని ఆకర్షణల్లో ముఖ్యమైంది అక్కడ మున్సిపాలిటీ వారి విద్యుత్తు లేకపోవడం. కేవలం దుకాణాల్లోని వెలుగులతోనే ఆ ప్రాంతం వెలుగుతూ ఉంటుంది. కొందరి వద్ద కిరసనాయిలు దీపాలు, మరికొందరి వద్ద స్తంభాల మీద వెలిగించేవి, మరికొందరి వద్ద పాత సైకిల్ దీపాలు. ఇక జ్యోతిష్కుడి వంటి కొందరు తమ దీపం అంటూ ఏదీ లేకుండానే గడిపేస్తారు. దీనివల్ల అనేక రకాల కాంతి కారణాలు, వాటి వెంట మనుషుల నీడలు కదులుతూ విస్మయపరుస్తాయి. ఈ రకమైన వాతావరణం జ్యోతిష్కుడికి బాగా అనువుగా ఉంది. ఎందుకంటే అతనసలు జ్యోతిష్కుడు కావాలనుకోలేదు. తన జీవితంలో రాబోయే మరుక్షణంలో ఏం జరుగుతుందన్నది ఏమాత్రం తెలుసో అంతకంటే తక్కువ ఇతనికి ఇతరుల భవిష్యత్తుల గురించి తెలుసు. అమాయకులైన అతని కస్టమర్లకు నక్షత్రాల గురించి ఏమాత్రం పరిజ్ఞానం ఉందో అతనికి అంతే. అయినా అతను చెప్పే మాటలు అందరికీ ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించేవి. ఇదంతా కేవలం నిరంతరం అధ్యయనం, అభ్యాసం, తెలివైన ఊహల వల్ల సాధ్యమైనదే. ఏమైనా ఇతను కూడా ఒక నిజాయితీతో పనిచేసే శ్రామికుడి వంటివాడే కనుక అతనికి అలా సంపాదించుకునే అర్హత పూర్తిగా ఉంది. అతను తన గ్రామాన్ని వదిలి వచ్చినప్పుడు ఎలాంటి ఆలోచనలు, ప్రణాళికలు లేవు. అక్కడే ఉండి ఉంటే తన పూర్వీకులు చేసిన పనే చేసుండేవాడు. అంటే పొలం దున్నడం, పెళ్లి చేసుకోవడం, మొక్కజొన్న తోటలు పెంచడం, పూర్వీకుల ఇంట్లో జీవితాన్ని గడిపేయడం. కానీ అలా జరగాలని రాసిలేదు మరి. ఎవరికీ చెప్పకుండా అతను ఒక రోజున ఊరు వదిలి కనీసం 200 మైళ్ళు వచ్చేయాల్సొచ్చింది. ఒక గ్రామస్తుడికి ఇది చాలా ఎక్కువే. కనీసం ఒక మహాసముద్రం దాటి వచ్చినంత. మానవుల సమస్యల గురించి అతనికి సహజంగానే కొంత విశ్లేషణ ఉంది. పెళ్ళి, డబ్బు, అనుబంధాలు, వీటిలో కలిగే చిక్కులు. అభ్యాసం అతని మెదడుకు పదును పెట్టింది. ఒకరితో మాట్లాడడం మొదలుపెట్టిన 5 నిమిషాల్లోనే సమస్య అతనికి అర్థమయ్యేది. అతను ఒక్కొక్క ప్రశ్నకు 3 పైసలు తీసుకుంటాడు. ఎదుటి వ్యక్తి 10 నిమిషాలు మాట్లాడే వరకు అతను నోరు విప్పడు. దీనితో అతనికి ఓ 12 జవాబులు, సలహాలు ఇవ్వడానికి కావలసిన సమాచారం దొరికేది. ఒక వ్యక్తి అరచేయి చూస్తూ, "నువ్వు పడే కష్టానికి తగినంత ఫలితం నీకు దక్కడం లేదు" అని అతనంటే
10 మందిలో 9 మంది దానితో ఏకీభవించేవారు. లేదా ఇలా అడిగేవాడు, మీ కుటుంబంలో లేదా దూరపు చుట్టాల్లో మీరంటే పడని స్త్రీ ఒకరున్నారు కదూ అని అడిగినా, అతని వ్యక్తిత్వం గురించి, నీకొచ్చే కష్టాలన్నీ నీ స్వభావం వల్లే వస్తున్నాయి. మరి శని అక్కడ కూర్చుంటే నీ స్వభావం మరోలా ఎలా ఉంటుంది? నీది కొంత దుడుకు స్వభావం, పైకి కఠినంగా కనిపిస్తావు కూడాను. ఇలా అనగానే అందరికీ అతని మీద ప్రేమ పుట్టుకొస్తుంది. ఎందుకంటే ఎక్కువ మంది తాము దుర్భేద్యంగా ఉంటామని అనుకుంటూ ఉంటారు కనుక. పల్లీలబ్బాయి తన దీపం ఆర్పేసి ఇంటికి వెళ్ళడానికి లేచాడు. దీనితో జ్యోతిష్కుడు కూడా లేవాల్సి వచ్చింది. ఇంకా అతనికి ఎక్కడో ఒక సందులోంచి వచ్చి ఆకుపచ్చని వెలుగు తప్ప మరే వెలుతురు ఉండదు కనుక అతను కూడా తన శంఖాలు, ఇతర సామాగ్రి ఆ పచ్చని వెలుతురు కూడా పోయేలోగా సంచిలో సర్దుకున్నాడు. ఆకుపచ్చని వెలుగు అంతరించేలోగా అవి సర్దుకుంటూ ఉండగా ఒక వ్యక్తి అతని ముందు నించున్నాడు. ఇతను ఓ క్లయింట్ కావచ్చునని అనుమానిస్తూ అన్నాడు, మీరు చాలా అలసిపోయినట్టున్నారు. కాసేపు నింపాదిగా కూర్చొని నాతో కబుర్లు చెప్తే బాగుంటుంది. అతను సమాధానంగా ఏదో గొణిగాడు. జ్యోతిష్కుడు మళ్ళీ అదే మాట అన్నాడు. అతను తన అరచేతిని జ్యోతిష్కుడి ముఖం మీదికి చాపి, నువ్వేదో జ్యోతిష్కుడినని అనుకుంటున్నావా అన్నాడు. దీన్ని అవమానంగా భావించిన జ్యోతిష్కుడు, మీ స్వభావాన్ని చూస్తే అంటూ మొదలుపెట్టాడు. అబ్బా, ఆ చెత్త ఆపు, పనికొచ్చేదేదైనా చెప్పు అన్నాడతను. మన మిత్రుడు జ్యోతిష్కుడికి చికాకేసింది. నేను తీసుకునేది మహా అయితే ఒక ప్రశ్నకు 3 పైసలు. ఆ మాత్రం ఫీజుకు నేను చెప్పేది సరిపోదా? ఈ మాటతో అతను తన చేయి వెనక్కి తీసుకొని 1 అణా అంటే 6 పైసలు అతని మీదికి విసిరి, నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. నువ్వు మోసం చేస్తున్నట్టు బయటపడిందా? వడ్డీతో సహా అణా వసూలు చేస్తానన్నాడు. నా జవాబులు సంతృప్తి కలిగిస్తే మరి నాకు 5 రూపాయలు ఇస్తావా? లేదు. పోనీ 8 అణాలు ఇస్తావా? సరే, కానీ నువ్వు చెప్పింది తప్పైతే అంతకు రెట్టింపు నువ్వే నాకు ఇవ్వాలి అన్నాడా ఆగంతకుడు. ఇలా మరింతసేపు ఇద్దరూ వాదించుకున్నాక ఒక ఒప్పందానికి వచ్చారు. ఆగంతకుడు పైపు వెలిగించుకుంటూ ఉండగా జ్యోతిష్కుడు భగవంతుడిని ప్రార్థించుకున్నాడు. జనం గొడవగా మాట్లాడుతున్నారు. ఆగంతకుడు క్రూరంగా అక్కడే పైపు కాలుస్తూ కూర్చున్నాడు. జ్యోతిష్కుడికి చాలా అసౌకర్యంగా అనిపించింది. ఇదిగో నీ అణా తీసుకో, నాకిలాంటి సవాళ్ళు అలవాటు లేదు. పైగా ఇవాళ ఇప్పటికే ఆలస్యమైంది. వెళ్ళిపోవడానికి అన్నీ సర్దుకోవడం మొదలుపెట్టాడు. ఆగంతకుడు అతని మణికట్టు మీద చెయ్యేసి ఆపి, ఇప్పుడిక తప్పించుకోలేవు. నా మానాన నేను పోతూ ఉంటే లాక్కొచ్చావు. అతని కబంధ హస్తంలో జ్యోతిష్కుడు వణికాడు. అతని కంఠస్వరం బలహీనంగా అయిపోయింది. ఇవాల్టికి నన్ను వదిలే బాబు, రేపు నీతో మాట్లాడతాను అన్నాడు. అతను జ్యోతిష్కుడి ముఖం వద్దకు అరచేతిని తోసి, సవాలంటే సవాలే కానీ జ్యోతిష్కుడు గొంతు ఎండిపోతూ ఉండగా అన్నాడు, ఒక స్త్రీ ఉంది. ఆపు, నాకవన్నీ అక్కర్లేదు. నా ఇప్పటి అన్వేషణ ఫలిస్తుందా లేదా చెప్పు. ఇదొక్కటి చెప్పిపో, లేకపోతే నువ్వు నీ నాణాలన్నీ మింగేదాకా నిన్ను వెళ్ళనివ్వను. సరే, నేను చెప్తాను. కానీ నేను చెప్పింది ఏదైనా నీకు సరైందని అనిపిస్తే నువ్వు నాకు రూపాయి ఇస్తావా? లేకపోతే నేను నోరు కూడా విప్పను. నీ ఇష్టం వచ్చింది చేసుకో. ఇలా కాసేపు బేరసారాలు అయ్యాక అతను ఒప్పుకున్నాడు. జ్యోతిష్కుడు అన్నాడు, నువ్వు చచ్చిపోయావని మీ వాళ్ళనుకున్నారు. నేను చెప్పింది నిజమేనా? కానీ చెప్పు. నీకు ఇదివరకు కత్తిగాయం అయింది కదూ? జ్యోతిష్కుడు అడిగాడు. అరే, భలే చెప్పావే. అతను షర్టు విప్పి ఛాతి మీద గాయం చూపించాడు. ఇంకా అడిగాడు, తర్వాత నిన్ను పొలంలో ఉన్న బావిలోకి తోసేశారు. అలాగే చచ్చిపోవాలని వదిలేశారు. నన్ను ఎవరో పాదాచారి బావిలోకి తొంగి చూసి రక్షించకపోతే నేను నిజంగానే చచ్చుండేవాణ్ణి. ఉత్సాహం కమ్ముకోగా అన్నాడతను. అతను నాకెప్పుడు కనిపిస్తాడు? అడిగాడు పిడికిలి బిగిస్తూ. మరో లోకంలోనే అన్నాడు జ్యోతిష్కుడు. అతను 4 నెలల క్రితం ఏదో దూరపు ఊళ్ళో చనిపోయాడు. అతనికి నీకు కనిపించడు అన్నాడు. అతను విచారంగా నిట్టూర్చాడు. జ్యోతిష్కుడు మళ్ళీ మొదలుపెట్టాడు. గురునాయక్, నీకు నా పేరు కూడా తెలుసా? అతను నిర్ఘాంతపోయి అన్నాడు. తక్కినవన్నీ తెలిసినట్టే ఇదీను. గురునాయక్, నేను చెప్పేది జాగ్రత్తగా విను.
ఈ ఊరికి ఉత్తరంగా 2 రోజులు ప్రయాణిస్తే మీ ఊరు వస్తుంది. వెంటనే రైలెక్కి నీ ఊరికి వెళ్ళు. మళ్ళీ ఇల్లు వదిలి వెళ్తే నీ జీవితంలో ప్రమాదం ఎదురవుతుందని నాకు తెలుస్తోంది. జ్యోతిష్కుడు ఒక చిటికెడు బూడిద తీసి అతనికిస్తూ, దీన్ని నుదుటి మీద పూసుకొని ఇంటికి వెళ్ళు. మళ్ళీ ఎప్పుడూ దక్షిణంగా ప్రయాణం చేయకపోతే కనీసం 100 ఏళ్ళు బతుకుతావు. నేను మళ్ళీ ఇల్లు వదిలే పరిస్థితి ఎందుకు వస్తుందిలే, అతను సాలోచనగా అన్నాడు. నేను నన్ను బావిలోకి తోసిన వాణ్ణి పట్టుకొని చావబాదడానికే ఇలా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఉన్నాను. తల విచారంగా తిప్పాడు. వాడు నన్ను తప్పించుకొని పోయాడు. కనీసం వాడు తన పాపాలకు తగ్గ చావు అనుభవించాడనుకుంటా. అవునన్నాడు జ్యోతిష్కుడు. అతను లారీ కింద పడి చచ్చిపోయాడు అని చెప్పాడు. ఆగంతకుడు దీనికి సంతృప్తి చెందినట్టు కనిపించాడు. ఈసరికి చుట్టుపక్కల నిర్మానుష్యమైపోయింది. జ్యోతిష్కుడు అన్ని వస్తువులను ఏరుకొని సంచిలో పెట్టుకున్నాడు. ఎదురుగా ఉన్న ఆకుపచ్చని తడక కూడా పోయింది. ఆ ప్రాంతాన్ని చిమ్మ చీకటిలోకి నెట్టేస్తూ ఆగంతకుడు జ్యోతిష్కుడికి పిడికిలి పట్టిన నాణాలిచ్చి వెళ్ళిపోయాడు. జ్యోతిష్కుడు ఇల్లు చేరేసరికి అర్ధరాత్రయింది. అతని భార్య బయటే నుంచొని అతని కోసం ఎదురు చూస్తూ ఉంది. అతని ఆలస్యానికి కారణం అడిగింది. అతను నాణాలు ఆమె మీదికి విసిరేస్తూ, లెక్క పెట్టుకో, ఒకే వ్యక్తి ఇంత డబ్బు ఇచ్చాడు. 12.5 అణాలు అందామె సంతోషంగా లెక్కబెడుతూ. నేను రేపు కొంచెం బెల్లం, కొబ్బరి కొంటాను. పాప ఎన్నో రోజుల నుంచి నన్ను తీపి చేసి పెట్టమని అడుగుతుంది. దానికి మంచి పిండి వంట చేసి పెడతాను. ఆ పంది వెధవ నన్ను మోసం చేశాడు. 1 రూపాయి ఇస్తానని జ్యోతిష్కుడు అన్నాడు. ఆమె అతని కేసి చూసింది. ఎందుకంత ఆందోళనగా ఉన్నావు? ఏదైనా జరిగిందా? ఏం లేదు. భోజనం ముగిసిన తర్వాత అరుగు మీద కూర్చొని చెప్పాడు. ఈరోజు నా హృదయం మీద నుంచి పెద్ద భారం దిగిపోయింది తెలుసా? ఇన్ని రోజులు నేను ఒక హత్యా పాతకం చేశానని అనుకునేవాణ్ణి. అందుకే నేను ఇంటి నుంచి పారిపోయి ఇక్కడ స్థిరపడి నిన్ను పెళ్లి చేసుకున్నాను. కానీ అతను బ్రతికే ఉన్నాడు. భార్య గాబరాగా అంది. మీరు హత్యా ప్రయత్నం చేశారా? అవును. మా గ్రామంలో నేను మూర్ఖపు యువకుణ్ణి అప్పుడు. మేమిద్దరం తాగాం, పేకాట ఆడాం, బాగా పోట్లాడుకున్నాం. ఆ రోజు అయినా ఇప్పుడు దాని గురించి చింత ఎందుకు? నిద్రపోవాలింకా ఆవలిస్తూ అరుగు మీద కూర్చునే ఒళ్ళు విరుచుకున్నాడు. ఫ్రెండ్స్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.